ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా గత వైసీపీ పాలనపై విమర్శనాస్త్రాన్ని సంధించారు సీఎం చంద్రబాబు. వైసీపీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో తామంతా బాధితులమేనన్న చంద్రబాబు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ శాంతి భద్రతలను గాడిలో పెడుతున్నామన్నారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకుల్ని ఇంతవరకు చూడలేదని, అలాంటి నేరస్తులను ముసుగు తీసి బయట పెట్టాలన్నారు. మాజీ మంత్రి వివేక హత్య జరిగిన తర్వాత సిఐ శంకరయ్య అక్కడే ఉన్నారని, చివరకు గొడ్డలిపోటును గుండెపోటు అంటూ తనను కూడా ఏమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న రక్తాన్ని శుభ్రం చేసి స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సంఘటనే ఫేక్ రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. సిఐ శంకరయ్యకు ఒక సీఎంకు నోటీసులు పంపించాలంటే ఎంత ధైర్యం ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. పగడ్బందీగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను. నేను రాజకీయాలు చూశాను. నేరస్తులకి అండగా ఉండే రాజకీయాలు నేను చూడలేదు. అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు. ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్? ఏపీలో గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 4.84% తగ్గాయని, వరకట్న మరణాలు 43% తగ్గాయని, మహిళల హత్యలు 15%, మహిళల ఆత్మహత్యలు 59% తగ్గాయని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలపై సైబర్ వేధింపులు, వరకట్న వేధింపులు తగ్గడంతో పాటు వారిపై నేరాలకు పాల్పడ్డ 343 మందికి శిక్షలు పడ్డాయన్నారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇంకా అవమానిస్తారా అన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజవుతుందని హెచ్చరించారు. సింగయ్యను కారు కింద తొక్కించి తిరిగి తమపైనే బురద జల్లే ప్రయత్నం చేశారని, కనీసం మానవత్వం లేకుండా పొదల్లోకి విసిరేసి వెళ్లిపోయారని చంద్రబాబు మండిపడ్డారు. డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి, గంజాయి విపరీతంగా వచ్చింది. 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి. తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతమకుండా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నట్లవుతాం. నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణను ఒక ఉద్యమంలా చేపట్టామని, ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గంజాయి పండించిన, స్మగ్లింగ్ చేసిన కేసులు పెట్టి ఆస్తులను కూడా సీజ్ చేస్తున్నామని, చివరకు రాష్ట్రంలో గంజాయి సాగును లేకుండా చేశామన్నారు. దేశ విదేశాల్లో పేటీఎం బ్యాచ్లను పెట్టి ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తామందరం బాధితులమేనని, తనతో పాటు అనేక మంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.